అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఆడవాళ్ళందరికీ ఒక అలవాటు ఉంటుందనుకుంటండి. నాకైతే ఈ అలవాటు ఉన్నాది. ఏదన్నా పనులున్నాయి, హెక్టిక్ షెడ్యూలు అనంటే నిద్ర పట్టదండి. మీరు చెప్తే నమ్మరు. 3కి లేచి కూర్చున్నానండి. కొద్దిసేపు ఫోన్‌లో అవి ఇవి పెట్టుకొని వింటూ పడుకుందామని ట్రై చేశాను. నిద్ర పట్టలేదు. ఇంకెందుకు అంత కష్టపడి పడుకోవటం అని చెప్పి లేచి ఇక పనులన్నీ ప్రారంభించాననమాట అండి. మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ అనుకోండి, నాకు చాలా టెన్షన్‌గా ఉంటుందనమాట. అంటే మా ఇంట్లో ఫంక్షన్ అంటే నేను ఆడతా పాడతా చేసేసుకుంటాను. పిల్లలు రమ్య ఇంట్లో ఫంక్షన్ అనమాట అండి. రమ్య మా చిన్నమ్మాయి మీకు తెలుసు కదా! వాళ్ళ ఇంట్లో ఫంక్షను అనంటే కొంచెం తల్లిగా నాకు కొన్ని ఉంటాయి కదండీ! ముఖ్యంగా తనకు కావాల్సినయన్నీ కొనటం, పెట్టుబడి చీరలని, పట్టు చీరని, మళ్ళీ ఆ పట్టు చీరకి వర్క్ చేయించటం ఇవన్నీ అనమాట అండి. మెయిన్ పట్టు చీర విజయవాడ వసుధాలో తీశానండి. వాళ్ళు డైరెక్ట్‌గా వైజాగ్ పంపించేయమన్నాను. తను కొంచెం అక్కడే స్టిచ్చింగ్ చేయించుకొని వర్క్ చేయించుకుంటానని అంది. నెక్స్ట్ మళ్ళీ రెండో చీర మార్చుకోవాలి కదా! అది కూడా శారీకి ఆ బ్లౌజ్ ఇక్కడ కొంచెం నేను ఎక్కువ వర్క్ తోటి కుట్టిస్తున్నా. అంటే శారీలో బ్లౌజ్ కాకుండా కొద్దిగా వర్క్ తోటి కుట్టిస్తున్నాననమాట. ఆల్రెడీ ఇచ్చొచ్చాను. ఈవేళ ఒకసారి వెళ్లి చూసి రావాలి. ఫినిష్ అయిపోతే అప్పుడు బ్లౌజ్ కుడతారనమాట. స్టిచ్చింగ్ కూడా. ఇక పెట్టుబడి చీరలు ఇవన్నీ కూడానండి డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోయినాయి అనమాట. ఈ పనులన్నీ ఉన్నాయండి. అసలు రాత్రి పడుకునేసరికి 11 అయ్యింది. పడుకున్నాం ఏదో అలా మాగన్నుగా నిద్ర పడుతూ ఉంది. ఇక 3:00కల్లా లేచి కూర్చున్నాననుకోండి. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇలా ఏదన్నా నేను టెన్షన్ పడి లేదా స్లీప్‌లెస్‌గా అట్లా ఉన్నప్పుడు మనకేదన్నా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు రైజ్ అవుతదండి. నాకున్న ప్రాబ్లమ్ ఏంటో తెలుసా అండి? అర్థమైపోయి ఉంటుంది. కొద్దిగా కనిపిస్తోంది కదా! పిగ్మెంటేషన్ అండి. ఇలా పిగ్మెంటేషన్ రైజ్ అయినప్పుడల్లా కూడాని ఓహో! మనం కొద్దిగా టెన్షన్ పడుతున్నామనమాట అని చెప్పి మనల్ని మనం కూల్‌గా ఉంచుకోవటం, అలానే పైకి కూడా కొంచెం ఏమన్నా రాసుకుంటూ ఉండాలి కదా! మీ అందరికీ తెలుసండి. 2 ½ ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదిగోండి క్యూర్ స్కిన్ వాడతాను. ఎందుకు ఇదే వాడతాను అంటే అసలు వాడటం చాలా ఈజీ. మనము వెతుక్కుని భయపడి ఇది వాడొచ్చా? వాడకూడదా? ఇయన్నీ భయం ఏముండదు. చక్కగా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక డెర్మటాలజిస్ట్ మన స్కిన్‌కి సరిపడినియి సజెస్ట్ చేస్తే పంపిన కిట్ అనమాట అండి. సో, మనం హ్యాపీగా వాడొచ్చు. స్కిన్ గురించి చాలా మందికి తెలుసులెండి. తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను. మనకేదన్నా ప్రాబ్లమ్ రైజ్ అవుతోంది స్కిన్‌కి సంబంధించి ఏదన్నా మచ్చలు పడుతున్నాయి లేదా పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ముడతలొచ్చేసేస్తున్నాయి త్వరగా. స్కిన్ పాడైపోతోంది. ప్యాచెస్‌గా అవుతున్నాయి. ఇట్లా అనుకున్నప్పుడు మనం కంపల్సరీ డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలండి. అందరికీ వీలవ్వదు గాబట్టి ఇక స్టార్ట్ అయ్యేటప్పుడు జాగ్రత్త తీసుకుంటే మాత్రం చాలా మంచిదండి. మనకి అనువుగా అందుబాటులో క్యూ స్కిన్ యాప్ ఉంటుందండి. ఫ్రీ ఆ యాప్. మనం ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని మన ఫోటోని అప్‌లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి, మన ఫేస్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెడుతుంది. అంటే ఇలా పిగ్మెంటేషన్ ఉన్నది, లేదా ఇక్కడ కళ్ళు ఉబ్బులొచ్చినియి, ఏముంటే అవన్నీ చూపించేసేస్తదనమాట అండి. దానికి తగిన కిట్టు ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. ఇలాగా ఇగో నా డాక్టర్. ఇలాగ మన డాక్టర్ ఎవరు కూడా వస్తుందనమాట. ఇలా మన పర్సనల్ కిట్ వస్తుందనమాట అండి. మన ఇంటికే పంపిస్తారు. ఈ కిట్‌లో 4 లేదా 5 ప్రొడక్ట్స్ ఉంటాయి. నాకు 4 ప్రొడక్ట్స్‌లో మనకి ఫేస్ వాషు, మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ లోషను, నైట్ క్రీము ఉంటుంది. నైట్ క్రీము ఈ సిరమ్ ఉన్నది చూడండి. ఇది మాత్రం ప్రత్యేకించి మనకి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దానికి వస్తుందనుకుంటా. నాకైతేనండి ఇది పిగ్మెంటేషన్‌కనమాట. పిగ్మెంటేషన్ ఎక్కడుందో అక్కడ ఈ సిరమ్‌ని జస్ట్ ఒక డ్రాప్ యూజ్ చేస్తాను. నిజానికి నైట్ టైమే రాసేసుకుంటానండి. ఇది మనం అప్లై చేసుకున్నా నో ప్రాబ్లమ్. డే టైమ్ అప్లై చేసుకున్నా ఏం కనపడదండి. ఇలా అనమాట. అలానే బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ సన్ స్క్రీన్‌ని కూడా యూజ్ చేస్తానండి. ఎందుకంటే సన్ నాకు సూట్ అవ్వదండి. ఎండలోకి వెళ్ళంగానే ఎర్ర కందగడ్డలాగా మొఖం అయిపోతది. కళ్ళైతే అసలు రెప్పలు లెగవట్లేదండి. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటాననమాట. ఇట్లా కొన్ని జాగ్రత్తలైతే మనం తీసుకోవాలి.
స్కిన్ గురించి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం రైజ్ అయినా సరే క్యూర్ స్కిన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి యూస్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సూట్ అయింది అనుకోండి, కంటిన్యూ చేయండి. ఈ క్యూర్ స్కిన్ యాప్కి సంబంధించి వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. మనం మినిమం జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన స్కిన్, మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఎందుకంటే రోజంతా ఎప్పుడు 365 రోజులు ఇలానే ఒత్తిడిగా ఏమి ఉండదు. కానీ మనం ఏదైనా పని పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం ఆందోళనగా, ఒత్తిడిగా ఉంటుంది కదా. ఏం కాదండి, మన మైండ్కి మనం చెప్పుకోవాలి, హ్యాపీగా అన్నీ జరుగుతాయి, కంగారు పడొద్దు అని చెప్పి మన చేతనైనట్లు అన్ని పనులు చేసుకుంటూ వెళ్తే అన్నీ సవ్యంగా జరుగుతాయండి. భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరూ కూడా అట్లా అన్నీ మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక గబగబా వంట పని అన్నీ చేసుకుని బయటికి వెళ్ళే పని ఉంది. మీరు చెప్తే నమ్మరండి, 4 రోజుల నుంచి తిరిగిందే తిరుగుడే అన్నమాట. ఓకే అండి. ఇదిగోండి, పూజ అంతా పూర్తి అయ్యేసరికి తెల్లారిపోయిందండి. పని ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. వెరైటీ ఫుడ్లు అలా కాకపోయినా కొంచెం బలమైన ఆహారం తీసుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు. మేమైతే బ్రేక్ఫాస్ట్ టైంలో అండి, బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, రోజు ఇడ్లీనే ఉంటుంది, అందుకనే నేనేమి చూపించను మీకు. గుడ్ మార్నింగ్ బాబు. రాంబాబు అయితే భోజనం మానేశాడు మా ఇంట్లో అన్నానంటే కొందరు నవ్వుకుని కూడా ఉంటారు. అదిగో చూడండి, ఆ నానబెట్టుకున్నవన్నీ తింటున్నాడు. ఇదేమో రాగి జావ అన్నమాట అండి. ఉదయమే కాసేస్తాను, ఈవేళ కాఫీ కూడా తాగలేదు. నీకు కూడా కాఫీ ఏమైనా కొంచెం? ఈ బాదం ఏంటి ఇలాగా? అవును, ఏంటో ఏమండి, బాదం పప్పులు అసలు సాధారణంగా నానబెట్టుకుంటే మనకి ఇలా అంటే తొక్క వచ్చేస్తుంది పైది. ఇది ఎంత కష్టపడి వలవాల్సి వస్తుంది, ఎంత నానబెట్టింది కూడా. ఇక్కడ భీమవరంలో తీసుకున్నయ్యే అంటే టేస్ట్ మనకేం తేడా తెలియదు అనుకోండి, కానీ ఆ తొక్క రావట్లేదు, మరి ఏంటో. ప్రేమ్ బాబు బ్రేక్ఫాస్ట్ అది. అంబలి మాత్రం అందరం తాగేస్తామండి. అంబలి అంటే సోడా అంబలి, తెలుసు కదా. మా అమ్మ పొద్దున్నే సోడంబలు ఇచ్చింది కాలేజీకి వెళ్ళాను. ఏంటి రోజు ఇదేనా అని చెప్పి తీసుకుని ఉండేది. ప్రేమ కాలేజీకి వెళ్ళేటప్పుడు రోజు నీ బాక్స్ ఏంటి ప్రేమ? ఎగ్ ఫ్రై అండి. ఎగ్ ఫ్రై, ఆవకాయ ఇది కదా, ఇచ్చేసి. అత్త అంటే రమణమ్మ అత్త ఉండేవారు, వీళ్ళ మేనత్త ఉండేవారు అనమాట అండి. వంట పని అంతా కూడా ఆవిడే చేయించేవారు, వంట మనిషి ఉండేది, ఆవిడే చేయించేవారు అనమాట. పొద్దున్నే ఒక ప్రేమకి మాత్రమే బాక్స్ క్యారేజీ. రోజు ఒక గుడ్లు అంటే ఏదో ఒక గుడ్డు ఫ్రై కాదు, ఓ 4 గుడ్లు కొట్టేసేసి నేను ఫ్రై లాగా ఉప్పు కారం అవి వేసేసి ఫ్రై చేసేసి అన్నంలో పెట్టేసేసి పంపించేసేవాళ్ళు అనమాట. పెరుగన్నం. కానీ అండి ఆ ఫుడ్డే చాలా మంచిది. ఇప్పుడు పిల్లలకి ఒక్క ఎగ్ తింటే ఎక్కువ, పైగా వీళ్ళేమో సైకిల్ తొక్కుకుంటూ. ఎన్ని కిలోమీటర్లు బాబు? 6 కిలోమీటర్లు కాలేజీ, సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళేవాడు. బాక్సేగా, అదే. అలాగా ఏదైనా అండి ఫుడ్ మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక ఎక్కువ పనులు ఉన్నప్పుడు మాత్రం ఆహారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మేము తీసుకునే సింపుల్ వేనండి. ఇడ్లీ అయితే అస్సలు మానం అనమాట, ఎందుకంటే అంబలి ఒక్కటి తాగి ఉండలేము, ఆకలేసేస్తుంది. 10:30, 11 ఆకలేసేస్తుంది. అందుకనే ఒక 4 ఇడ్లీ చిన్న చిన్నవేనండి. నువ్వు నిన్న వెజిటబుల్ జ్యూస్ తాగటం మర్చిపోయావు. వరం చేసేసి వెళ్ళిపోతుంది అనమాట అండి. వరం వచ్చిన తర్వాత ఇదిగోండి చూపిస్తాను అండి.
ఫ్రిడ్జ్లో పెట్టేసేసింది. ఆయన నేను తాగేసాం. ఈ అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు. ముగ్గురు 3 గ్లాసులు వెజిటబుల్ జ్యూస్ కూడా తాగేస్తామండి. మరి తాగెళ్తావా? తాగేస్తాం. మళ్ళీ వస్తే మళ్ళీ చేసేస్తుంది. వరం 10:30 ఆ టైంకి వచ్చినప్పుడు ఫస్ట్ వెజిటబుల్ జ్యూస్ చేసేస్తుంది అనమాట అండి. ముగ్గురు 3 గ్లాసులు తాగేస్తాం. అంటే మా ఫుడ్ గురించి చెప్తున్నాను అనమాట. ఓ 4 ఇడ్లీ, ఒక ఇంత గ్లాసుడు, అంటే ఇది లోటాడు అనమాట అండి. ఈ లోటాడు సోడంబలి, ఒక గ్లాసుడు వెజిటబుల్ జ్యూస్. మార్నింగ్ డైట్ ఇదే అండి. ప్రేమబాబు అయితే ఇప్పుడు ఇడ్లీ కూడా తింటలేదు. ఇవే అన్ని నానబెట్టుకున్నాయి, ఉడకబెట్టుకున్నాయి, తొక్క ఒలుచుకున్నాయి, ఇటువంటివే తింటున్నాడు. బాగుంటాయిలేండి, అలా తిన్నా బాగానే ఉంటుంది. మధ్యాహ్నం భోజనం మాత్రం ఫుల్ తింటామన్నమాట అండి. తనేమో కొర్రల అన్నం తింటున్నాడు, మేము ఒక పట్టు బియ్యంతోనే అన్నం తింటున్నాము. రాత్రికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భోంచేయమండి. అఫ్కోర్స్ ఫంక్షన్స్ అవన్నీ ఉంటే ఇక భోంచేయాలి, తప్పదనుకోండి. మామూలుగా విడిగా ఇంట్లో అయితే మా ఇద్దరికి షేక్ అలవాటు. ఆయన కూడా ఎప్పుడన్నా తాగుతారు, కానీ మా వారికి అదేం అలవాటునండి. పెరుగన్నం అంటారు. కొంచెం పెద్దలాడే తినండి అని అంటాం. తినకూడదు, ప్రేమ గోల పెడతా ఉంటాడు. కానీ ఆయనకి నాకు పెరుగన్నం తింటేనే తిన్నట్టు. చపాతీ అసలు నేను నవ్వలేను, ఏంటి చపాతీలు ఏంటి అంటారు. అదే పెరుగన్నం అంత కలిపేసి స్పూన్ వేసి ఇవ్వండి, మాట్లాడకుండా టీవీ చూస్తూ చక్కగా తినేసేస్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో అలవాటు అనుకోండి. కాకపోతే పెరుగన్నం తినేటప్పుడు ఎర్లీగా తినాలట. ఇదిగోండి అంబలి కాసేస్తున్నాను. బాబు ఈ ఉడకేయాలా? వెజిటబుల్ తెచ్చుకో. వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసి వరం బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది అనమాట. 2 రోజులు వస్తాయండి ప్రేమకి. మార్నింగ్ అంతా మా ఇంట్లో ఇంతే అండి. మా వారు ఇంకా లేవలేదు. ఆయన ఇటువంటి ఏమి అసలు ఫుడ్ విషయంలో అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. ఆయనకి ఏంటో తెలియదు. ఏమండి ఇది బలం అంట తినండి అంటే ఏం అక్కర్లేదు, ఉండే బలం ఎలానో ఉన్నది, ఏం అక్కర్లేదు, నేను చూడు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను అంటారు. 1 ఇయర్లో ఎంత చేంజ్ అయిపోయిందోనండి ఆయన హెల్త్. ఇప్పుడు హెల్త్ అంటే ఎవరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలండి. మనం బలవంత పెట్టి ఒత్తిడి చేసి నేను తిన్నో కాదో కూడదంటే మనం ఏం చేయలేము. ఎందుకు చెప్తున్నానంటే అందరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి, అంతే. సౌండ్ తగ్గించుకొని రాలా ఏమో, బయటికి వెళ్ళినప్పుడు వచ్చాడేమో. అదే ఫోన్ అయితే ఏం రాలా. నువ్వు కాఫీ తాగవుగా? ఇదేంటి ఇవి తినేస్తావు, కాఫీ తాగి అన్ని పొట్ల పడేస్తావా వెంటనే? ఎగ్ అయినా సరే అండి, పెరుగన్నంకి వచ్చేస్తాడు, ఎగ్ అలానే ఉంటుంది. అయ్యో ఎగ్ తినలేదు వదిలేస్తావా అంటే, నీకెందుకు అన్నీ అవజేస్తా అంటాడు. పెరుగన్నంలో ఎగ్ తినేస్తాడండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో అలవాటు అనుకోండి ఫుడ్ హ్యాబిట్స్. తినే సరదాగా చెప్తున్నాను. కాకపోతే వీళ్ళకి షుగరు ఇటువంటి ఏమీ యూజ్ చేయనండి. మా వారికి ప్రేమకి ఇద్దరికి షుగర్ అయిన, నేను మాత్రం పంచదారలో మునిగి తేలుతా ఉంటాను. ఇది చూసారా, షుగరు మా అన్నయ్య షుగరు, నా షుగరు అన్ని కుళ్ళపి ఈవిడ వేసేసుకుంటుంది. చూసావా మళ్ళీ వేసాను, తగ్గింది. ఇంకా హోటల్కి వెళ్ళినా అంతే, బాబు షుగర్ ఎక్కేసి స్ట్రాంగ్ గా పెట్టు అంటా ఉంటుంది. తగ్గించచ్చు కదా కొంచెం. తగ్గిద్దాం. ఇలా దెబ్బలాడతాడు. అంటే ఒక్క కాఫీనే, ఇదివరకు 2-3 సార్లు కాఫీ తాగేదాన్ని అండి. ఇప్పుడు ఓన్లీ 1 టైం అంతే. శంకర ప్రాణవల్ల అన్నపూర్ణ అష్టకం వస్తుంది అన్నమాట అండి. ఆ అన్నపూర్ణమ్మ తల్లి దయ ఉండాలే కానీ ఏ ఆహారం తిన్నా మనకి బలం చేకూరుద్దండి. అన్నపూర్ణ అష్టకం బాగా చదువుకోండి. మేమందరం కూడా అన్నపూర్ణ అష్టకం ఎక్కువ చదువుతామండి. ఎందుకంటే మా దేవాలయంలో అన్నపూర్ణమ్మ తల్లి కొలువై ఉంటుంది. పైన దిగువన శివయ్య, పైనేమో అన్నపూర్ణమ్మ ఉంటుంది. అందుకని మేమందరం కంపల్సరీ అన్నపూర్ణ అష్టకం చదువుతాం అన్నమాట.